ఇక్కడ ఈ ఘాట్ రోడ్డుకి 25 ఎకరాల భూమి పట్టింది. ఈ 25 ఎకరాల భూమి రెవెన్యూ ల్యాండ్ ఇస్తేనే ఫారెస్ట్ భూమి ఇవ్వటం జరుగుతుంది, లేకపోతే భూమి ఇవ్వరు వాళ్ళు. సో ఆర్ఎండ్బి చేత ఘాట్ రోడ్డు వేయిస్తూ యూజర్ ఏజెన్సీగా పెట్టుకొని ఫారెస్ట్ వారి యొక్క అనుమతిని తీసుకొని ఇలా మనం ఈ 2 శాఖల యొక్క సమన్వయంతో 2004 నుంచి 2013 లోపు ఏం చేశామంటే గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరులో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశానికి ఒక హెడ్ క్వార్టర్ ఉంది కోరమంగళం. అక్కడికి ఫైల్ పోతేనే వాళ్ళు ప్రతిపాదిస్తేనే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ మనకు పర్మిషన్ ఇవ్వదు. కాబట్టి ఈ ప్రొసీజర్ మొత్తం మనం చేయించుకుంటూ బెంగళూరు నుంచి ఢిల్లీకి ఫైలు మూవ్ చేసి అక్కడ మనం ఒక 2-3 ఆ రోజుల్లో ఉన్న పెద్దవాళ్ళు జైపాల్ రెడ్డి గారు అప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు ద్వారా మనం ఈ ఫైల్ను మూవ్ చేయించి ఫైనల్గా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో 2012 కల్లా పర్మిషన్ వచ్చేసింది. మనం మట్టి రోడ్డు స్టార్ట్ చేసాం. కింద నుంచి పైదాకా ఒక మట్టి రోడ్డు ట్రాక్, ఫారెస్ట్ వాళ్ళు పైకి కిందకి తిరగడానికి ఇబ్బందిగా ఉంటుందని ఫారెస్ట్ వారు అప్పట్లో ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హైదరాబాద్లో ఉండేది, ఉమ్మడి రాష్ట్రం, మనం వారి దగ్గర తీసుకొని ఒక ట్రాక్ వేసుకోవడం జరిగింది. 48 లక్షలు శాంక్షన్ చేయించి ఆ తరువాత 2012లో 13లో ఇది అంతా ప్రొసీజర్ అయిపోయింది. స్టేజ్ 2 కూడా అంటే దీనికి 25 ఎకరాల ల్యాండ్ కావాలి. ఈ ల్యాండ్ని బొల్లాపల్లి అయ్యనపాలెంలో ఈ ల్యాండ్ ఉంది 25 ఎకరాలు. ఆ 25 ఎకరాలని ఫారెస్ట్ భూమికి అప్పజెవటం. ఆ విధంగా వాళ్ళకి ఇక్కడ ఎన్ని అంటే వెజిటేషన్ డిస్ట్రక్షన్ ఎంత జరిగితే ఆ మేరకు వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. 1,27,00,000 నష్టం జరిగింది కాబట్టి మీరు 1,27,00,000 డబ్బులు ఇస్తే మేము ఆ ల్యాండ్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలా ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి 25 ఎకరాలు ప్లస్ వాళ్ళు మొక్కలు ఎన్ని పోతే అన్నిటికీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఎంత అమౌంట్ కట్టాలంటే అంత అమౌంట్ ఫారెస్ట్ వారికి కట్టిన తర్వాత మనకి స్టేజ్ 2 పర్మిషన్ అంటారు. మీరు రోడ్డు వేసుకోవచ్చు. 20 మీటర్ల వెడల్పుతోటి 5 కిలోమీటర్ల పొడవు. సో దీనికి 25 ఎకరాలు పట్టిందనమాట. ఈ 25 ఎకరాలు అయ్యనపాలెం బొల్లాపల్లి మండలంలో అప్పటి కలెక్టర్ గారు కొంత ప్రొసీజర్ జరిపించి మనం తిరిగి దాన్ని చేయించుకున్నాం. ఆ విధంగా 13 అయిపోయింది. 14 గవర్నమెంట్ మారింది. కొత్త గవర్నమెంట్ రాగానే ఈ టెండర్ పిలిచింది. 5 కిలోమీటర్ల రోడ్డు వేయటం జరిగింది. లోపల కూడా మొత్తం డెబ్రిస్ క్లియరెన్స్ అంటాం. ఈ 3 చెరువులు, ఒకటి పుట్టలమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువు లేదా కోనలమ్మ చెరువు, మూడోది వెదుళ్ళు చెరువు. వెదురు చెట్లు చుట్టూ బాగా ఎక్కువ ఉండటం వల్ల దాన్ని బ్యాంబూ ట్యాంక్స్ అవన్నీ కూడా వెదుళ్ళ చెరువు ఉంది. ఈ 3 చెరువుల్ని సుందరీకరణలో భాగంగా కాస్త ట్రాకు బాగు చేయటం ఇవన్నీ చేయటం జరిగింది. అదేవిధంగా 2 దేవాలయాలను కూడా బాగు చేయాలని అప్పుడు నిర్ణయించడం జరిగింది. గాదా వెంకటరెడ్డి గారు 2010లో రెడ్డి రాజులు నిర్మించిన దేవాలయం తాత అనపోతారెడ్డి అనవేమారెడ్డి నిర్మించిన దేవాలయాలు 2 కూడా. సో ఈ విధంగా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఒకదాన్ని బాగు చేయటం, రెండవది శివాలయం. ఆ శివాలయంని పక్కనే కట్టుకుంటాం. ఇది బౌద్ధం కింద ఉంది, చైత్యం ఉంది కాబట్టి ఆ బౌద్ధానికి ప్రాధాన్యత ఇచ్చి శివాలయాన్ని పక్కన కట్టడం అంటే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని పర్మిషన్ అడగటం జరిగింది. ఫారెస్ట్ వారు పర్మిషన్ ఇచ్చారు. ఆ శివాలయం మధ్యలో ఆగింది. ఆ శివాలయం కంప్లీట్ కావాలి. సో ఇలా 1 by 1 చిల్డ్రన్ యాక్టివిటీస్కి అట్లనే ప్లే ఏరియా ఒకటి ఏర్పాటు చేయటం, రాశి వనం అని, పంచవటి అని, వాటర్ అని, కరెంటు మనం సింగిల్ ఫేజ్ తోటి కింద నుంచి పైదాకా కరెంటు తెచ్చాం 1 సంవత్సరం 2 ఏళ్ల క్రితం. సో ఇట్లా 1 by 1 యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా జరగాలి. అట్లనే ల్యాబొరేటరీసు, వాటరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. వచ్చిన యాత్రికులకు పరగోలాలో వచ్చిన వాళ్ళు కాస్త భోజనాలు చేయటం, సేద తీరటం. గజబూలు అని ఉన్నాయి, ఒక 6 గజబూలు. ఈ గజబూల్లో షేడ్ ఇవ్వటం. సుందరీకరణలో భాగంగా వీళ్ళు వచ్చిన యాత్రికులు అక్కడక్కడ కూర్చోవటానికి వీలుగా కొన్ని బెంచెస్ ప్లస్ ఈ గజబూలు, పరగోల ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. సో 1 by 1 ప్రభుత్వం పరంగా ఈ అటవీ శాఖ 1 by 1 చేసుకుంటూ వస్తుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి చేయవలసినవి. 2019కి కొన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. అదేవిధంగా 2024 కొన్ని కార్యక్రమాలు, ఇప్పుడు మళ్ళా కొన్ని కార్యక్రమాలు టేకప్ చేయవలసి ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తే ఖచ్చితంగా ఇది ఒక అంతర్జాతీయ కాకపోయినా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రముఖమైన పర్యాటక కేంద్రంగా, అది కాకుండా మనకు అమరావతి పక్కనే ఉంది కాబట్టి రాజధాని, ఒక 4-5 కిలోమీటర్లు ప్లెయిన్ ల్యాండ్ ఉండి 42 కోటల సమాహారంలో 3 చెరువులు, అనేక బావులు, గజశాలలు, అదేవిధంగా యోగి వేమన మండపం, అనేక దేవాలయ వైష్ణవ సేవ దేవాలయాలు, రెడ్డివారి భోజనశాల, అట్లే విధంగా నేతికొట్టు, ఇలా ఇంత ప్రకృతి పరంగా ప్రసాదించిన ఒక న్యాచురల్ అసెట్ మనకి గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో లేదంటే అతిశయోక్తి కాదు.
సో ఇలాంటి దాన్ని మనం డెవలప్ చేయవలసిన ఆవశ్యకత ఉంది అనే ఒక మనసులో పెట్టుకొని నేను కల్లి శివారెడ్డి కొండవీడుకోట అభివృద్ధి కమిటీ అనే పెట్టుకొని కన్వీనర్గా ఉంటూ స్థానికంగా మనకి అవైలబుల్ వచ్చేవాళ్ళు, మనకు సాయం చేసేవాళ్ళు, అది ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ యొక్క సాయం మనం ఎవరు చేస్తారంటే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకొని ఇలా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలతో నిమిత్తం లేదు. నేను ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత 6వ ప్రభుత్వం ఇప్పుడు. అండ్ ఇంకొకటి సార్ మేము గమనించాము, లోపల దట్టమైన అడవి లోపల వరకు వెళ్ళాం మేము. ప్రతి చోట కూడా మేము సీసీ కెమెరాలు చూసాం సార్. సో ఎవరైనా అడవిలో చిక్కుకుపోయినా సరే సీసీ కెమెరాల ద్వారా మీరు వాళ్ళని పట్టుకోవచ్చు. సో అంటే వాళ్ళని గుర్తించవచ్చు అనమాట. ఆ విధంగా అసలు ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంత దట్టమైన అడవిలో లోపల కూడా సీసీ కెమెరాలు పెట్టారంటే అది చాలా గ్రేట్. ఎక్కడికి ఏ గుట్టచాటుకు వెళ్ళినా ఎవరు వెళ్ళారు అనేది మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కనిపించాలి, మనం పసిగట్టాలి అంటే సీసీ కెమెరాలు ఒక్కటే, సర్వేలెన్స్ లేనిది ఇక్కడ కుదరదు అని. ఇప్పుడు వాస్తవానికి మనం తిరుగుతుంది 50%లోనే. 50% కొండవీడుకోటను మనం తిరగం, ఎందుకంటే ఐసోలేట్ చేశారు. ఒక ఫెన్సింగ్ వేశారు, కిలోమీటర్ మేర ఫెన్సింగ్ వేశారు. అటు వెళ్ళిన వాళ్ళు రావడంలా దారి తప్పుతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అటవీ శాఖ వారు ఏం చేశారంటే 1 కిలోమీటర్న్నర ఫెన్సింగ్ వేశారు. ఇక అటు పోవడానికి వీల్లేదు, అటు డెవలప్ చేయలే అసలు. సో అది డెవలప్ చేసిన తర్వాత మనం అటు వెళ్ళటానికి అవకాశం ఉంది. అటువైపు ఏమైనా కట్టడాలు ఉన్నాయా సార్? అప్పటి కట్టడాలు ఉన్నాయి బ్రహ్మాండం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ చుక్కలకొండ బురుజు లేదా తారా బురుజు అనేది వెస్ట్ వైపునే ఉంది. అదే విధంగా ఈ 4 తరువాత మనకు వచ్చే మిరియాల చట్టు బురుజు, అదే విధంగా బి ఖిల్లా బురుజు, సజామహల్, ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఏది ఈ ఐసోలేటెడ్ చుక్కల బురుజుకు కూడా ట్రెక్కింగ్ పాయింట్ గా ఎంచుకొని వెళ్తున్నారు కదా సార్. వాస్తవానికి మనకి అవుట్ ట్రైబల్ ట్రెక్కింగ్ అకాడమీ అని ఒకటి మన ఫారెస్ట్ వారు వాళ్ళు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. దాంట్లో భాగంగా వాళ్ళు ఏంటంటే వెదుళ్ళ చెరువు పైన ఉన్న నెమళ్ళ బురుజు ప్లస్ చుక్కలకొండ బురుజు, ఈ 2 బురుజుల దగ్గర వాళ్ళు ట్రెక్కింగ్ పాయింట్స్ పెట్టుకున్నారు. రైట్. అదేవిధంగా ర్యాప్లింగ్ కూడా వాళ్ళు ఇక్కడ సజ్జామహల్కి నెమళ్ళ బురుజుకి వేయాలని ఒక ఆలోచన ఉంది. సో వాళ్ళతోటి ఈ యాక్టివిటీస్, ఈ గుర్రపు స్వారీ, చిన్నపిల్లల్ని గుర్రాల మీద తీపించడం, అదేవిధంగా నైట్ క్యాంప్స్ కూడా చాలా జరిగాయి. నైట్ క్యాంప్స్ ఇలా రకరకాలుగా ఇన్నోవేటివ్గా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇంకా జరగాల్సింది ఉంది. ప్రభుత్వం కూడా కొంచెం దృష్టి పెట్టి కొంత నిధులు కేటాయించి ఫర్దర్గా దీన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు మనకి ఖచ్చితంగా శ్రీనాథుడు అంటాడు అమరావతికి సైదోడు కొండవీడు అని. అంటే అమరావతి అంటే ఎక్కడ? దేవతల స్వర్గంలో ఉండే అమరావతి. సో అట్లా ఉంది ఇది అని ఆయన చెప్పాడు. సో అది కాకపోయినా ఇప్పుడు ఈ అమరావతికి పక్కనే ఉంది కాబట్టి ఈ అమరావతికి ఒక ఎసెట్ లాగా అక్కడికి వచ్చిన వాళ్ళు నేచర్లోకి రావటం, అదంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ బిల్డింగ్స్ కదా, ఇదేంటి ప్రకృతి. సో ఇది ఒక ప్రకృతి సౌందర్య పిపాసుకులకు ఇది మంచి ప్లేస్ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. ఎటువంటి ఖర్చు లేకుండా ఒక ఫ్రెష్ ఎయిర్ని, అలాగే మొత్తం అంతా గ్రీనరీతో నిండిన ఈ ఇక్కడ క్లైమేట్ని చూస్తే అందరికీ కూడా ఇక్కడే చాలాసేపు ఉండాలనిపిస్తుంది. అని టైమింగ్స్కి సంబంధించి ఎప్పటి వరకు మనకి ఉంది సార్ ఇక్కడ? ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు వెళ్ళాలి? మార్నింగ్ 7 ప్రతిరోజు. ఇక్కడ ఏం పబ్లిక్ హాలిడేస్ ఇక్కడ వర్తించవు. ప్రతిరోజు 7ంటికి వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎండాకాలంలోనైతే 6:30 వరకు పైన ఉండవచ్చు, 6:30కి దిగేసేయాలి. సార్ మొత్తం కూడా రెడ్డి రాజుల కాలంలో ఎన్ని కట్టడాలు, మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని కట్టడాలు ఉన్నాయి, ఎన్ని బురుజులు ఉన్నాయి సార్ ఇక్కడ? సుమారుగా 125-150 ఏండ్ల క్రితం ఒక పండితుడు మద్దులపల్లి గురు బ్రహ్మశర్మ గారని ఆయన పండితుడు, నరసరావుపేట. ఆయన విద్యార్థులను తీసుకొని వచ్చి ఇక్కడ తిరిగాడు. ఆయనకు అర్థం కాల. అందుకని లోకల్గా ఉన్న కరణాలను, మున్సబులను పైకి పిలిచి, ఏమండి ఇక్కడ ఏమేమి కట్టడాలు ఉన్నాయి, వాటికి పేర్లు ఏంటి, స్థానికంగా ఏం పిలుస్తున్నారు, రైట్? ఇప్పుడు కర్నూలులో కొండారెడ్డి బురుజు అంటారు. కొండారెడ్డి బురుజు కొండారెడ్డి ఏం కట్టిలా, కానీ ఆయన అక్కడ బంధించారు. బంధించి చనిపోతే దానికి ఆ బురుజుకి ఆ పేరు వచ్చింది. అట్లానే లోకల్గా పేర్లు మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమని ఆయన మున్సబులను పిలిస్తే ఆయన 360 degrees చుట్టూ తిరిగాడండి. ఒక చోట స్టార్ట్ చేశాడు, చుక్కలకొండ బురుజు దగ్గర తిరిగి మొత్తం తిరిగి వచ్చాడు. ఆళ్లవారి బురుజు అన్నాడు, తరువాత జట్టి బురుజు అన్నాడు, దానికి ప్రక్కనే మహాద్వారం, దానే కట్టెల దిడ్డి వాకిలి అంటాడు, తూర్పు ద్వారాన్ని. ఆ తర్వాత నెమళ్ళ బురుజు అంటాడు, ఆ తర్వాత ఏ రమణాలు అన్నాడు, ఆ తర్వాత సజ్జామహల్ అన్నాడు, బి ఖిల్లా బురుజు, ఆ తర్వాత మిరియాల చట్టు బురుజు, ఆ తర్వాత మెట్లు, ఆ ప్రక్కనే
తారాపు 360 degrees తిరిగాడు. ఓకే. ఆ చుట్టూ తిరిగి రాకుండా లోపల కూడా ఏమేమి ఉన్నాయి, ఉమ్. లోపల ఇప్పుడు మనం యోగి వేమన మండపం అవును. అది మనం ఎట్లా పసిగట్టాము, ఆ గ్రంథంలో ఆయన నోట్ చేశాడు. ఉహుహు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది అటవీ శాఖ వారిది, ఆ గెస్ట్ హౌస్కి తూర్పున 16 స్తంభాలతో కూడిన ఒక మండపం ఉన్నది, దానిని యోగి వేమన మండపం అంటున్నారు. ఉమ్. రైట్, మనకు తెలుసు. ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమ వీధి, మూగ చింతపల్లి మొదటి ఇల్లు, ఎడ్డి రెడ్డి కులమదేమని తెలుపుదు విశ్వదాభిరామ వినురవేమ. ఆయన అంటే ఆయన శతకంలోనే ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి అని ఆయన చెప్తున్నాడు. ఉమ్. రెండవది 110 సంవత్సరాల క్రితం ఒక మహాపండితుడు వచ్చి ఇక్కడ ఇదిగో యోగి వేమన మండపం అని చెప్తాడు. ఈ రెండింటిని మనం బేస్ చేసుకొని ఉమ్. ఇక్కడ ఏదో సంబంధం ఉంది, ఆయన ఉమ్. పుట్టడం కానీ పెరగడం కానీ లేదా ఇక్కడ కొంతకాలం నివసించడం నివసించడం. కానీ ఉమ్. జరిగి ఉంటుంది. భోజనశాల కానీ గుర్రపు శాలలు కానీ ఈ బుర్జులతో పాటు ఇంకా చాలా ఉన్నాయి సార్. వీటిని సో చెప్తాను. మనం కూడా ఉమ్. చెప్పుకుంటూ వాటి గురించి చూసుకుంటూ వెళ్దాం సార్. వాస్తవానికి మనం ఇది ఇక్కడే ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, రెడ్డివారి భోజనశాల. ఆ భోజనశాల. కొండవీటి సామ్రాజ్యం గ్రంథంలోనే మొదటి చెరువు ఈ పుట్టలమ్మ చెరువు. ఆ. పుట్టలమ్మ చెరువుకి ఆగ్నేయ ఆగ్నేయ దిక్కుగా ఉమ్. కొన్ని స్తంభాలతో కూడిన మండపం ఉన్నది, ఓకే. దానిని రెడ్డివారి భోజనశాల అంటున్నారని ఆ గ్రంథంలోనే చెప్పాడు. సో వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి భోజనం చేసేవాళ్ళ సార్? మరి అంతే కదా, భోజనశాల అంటే ఆ. డైనింగ్ హాల్. అంతే. సరే, రాజులు వచ్చారా, సామంతులు ఇక్కడ వచ్చారా, లేదా ఇక్కడ ఉన్న సైన్యాధిపతులు, ఈ ప్రతి బురుజుకు కూడా ఉమ్. ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆ ఇన్ఛార్జ్ కింద మళ్ళా ఆ బురుజుకి ఈ బురుజుకి మధ్యలో ఫోర్త్ వాల్ ఉంటుంది, రాక్ వాల్. ఉమ్. ఆ వాల్ ని కనెక్ట్ చేస్తూ ప్రతి బురుజు నిర్మాణం జరిగింది. ఓకే. సో వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేస్తూ ఉంటారు. ఉమ్. ఇక్కడ దాదాపు 90,000 సైన్యం ఉండేది. మొత్తం ఇది 15 పేటలు. ఉమ్. ఎక్కడి నుంచి మనకు బోయపాలెం దగ్గర నుంచి అమీనాబాద్ వరకు 18 పేటలు అని చెప్తారు ఒక ఓకే. వాదన. ఉమ్. ఇక్కడ 94,000 సైన్యం ఉందని చెప్తున్నారు. సో వీళ్ళ పోషణ కోసం మరి పైన ఉంటారు కదా, వాళ్ళందరికీ భోజనశాల అయ్యి ఉండవచ్చు ఒక వాదన. ఓకే. నేతి కొట్టుని కట్ చేశారు, రాకులో కట్ చేయటం జరిగింది. నేతి కొట్టు ఏంటి సార్ అది? దాని ఏంటి? వాస్తవానికి 2-3 వాదనలు ఉన్నాయి. ఒకటి, నేతి కొట్టు నేతిని ఇక్కడ నిల్వ చేశారు అనేది ఒక వాదన. ఉమ్. కాదు, నైట్ వాచ్కి అంటే రాత్రి ప్రహార గాయటానికి దివిటీలు ఉంటాయి, ఉమ్. ఆ దివిటీల్లో వాడిన నూనె ఇక్కడ నిల్వ చేశారు అని నేతి కొట్టులో. ఉమ్. అది కాదు, మనకి కెమికల్స్ కొన్ని రసాయనాలను ఇక్కడ కలిపారు, ఓకే. అందువలన అది బండలో కట్ చేశారు అని ఒకటి. సో ఇలా 2-3 వాదనలు ఉన్నాయి ఈ నేతి కొట్టు మీద. ఈ రెడ్డివారి భోజనశాల ఏమో భోజనం చేసి ఉండవచ్చు, అందువల్లనే దీన్ని దాని భోజనం పేరు వచ్చింది. అదర్వైజ్ పేరు రావటానికి వీలు లేదు. అవును, అంతే కదా సార్. ఆ. చరిత్ర చెబితేనే మనకి చెప్తేనే. అందరికీ తెలుస్తుంది. ఏదో ఒక నానుడు లేకపోతే ఉమ్. అది ప్రజల్లో పడదు, అది పరంపరాగతం అంటాం. మన పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పూర్వీకుల నుంచి మనకి వచ్చింది. అంతే సార్. Right. ఉమ్. సో రెడ్డి రాజుల భోజనశాల ఒకసారి మనం కూడా విజిట్ చూద్దాం. చేద్దాం సార్. చూద్దాం పద. సో ప్రస్తుతం మనం రెడ్డి రాజుల భోజనశాలలో ఉన్నాం. సో మొత్తం దీని గురించి ఏం వివరిస్తారు సార్? పుట్టలమ్మ చెరువుకు ఆగ్నేయ దిశగా రెడ్డివారి భోజనశాల ఉంది. దీనికి ఇన్ని స్తంభాలు ఉన్నాయి. వాస్తవానికి ఇది తూర్పు ఉత్తరంగా ఉంటుంది ముఖం. దానికి బిగినింగ్లోనే పూర్ణ కుంభంతో కూడిన ఒక దర్వాజా ఉంది. మనం అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది భోజనశాలేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే పూర్ణ కుంభం అక్కడ ఉంది. స్థానికులు గుర్రపుశాలలు అని పిలుస్తున్నారు, అయితే గుర్రపుశాలలు కాదు ఇవి. ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేసుకున్నారో మనకు తెలియదు. ఇవి మండపాలు. ఈ మండపాల్లో దీనిని రెడ్డివారి భోజనశాల అని పిలుస్తూ ఉన్నారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మనం రెడ్డివారి భోజనశాల ప్రాంగణంలో ఉన్నాము. వాస్తవానికి ఇది దర్వాజా. ఈ దర్వాజాకి ప్రవేశ ద్వారం అని చెప్పుకోవచ్చు రెడ్డివారి భోజనశాలకి. దానికి పూర్ణ కుంభం కూడా వేసి ఉన్నది. అంటే అది ఒక సింబల్. రెడ్డివారి ఇది భోజనశాల అని చెప్పుకోవటానికి ఒక ఆధారభూతంగా మనకి ఇది కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒకనాడు ఇక్కడ ఉన్న వాళ్ళు భోజనం చేశారు అనే దానికి ఒక నిదర్శనం, చక్కటి నిదర్శనం. ఎంట్రన్స్ ఇక్కడి నుంచే ఉండేది. ఎంట్రన్స్ ఇక్కడి నుంచే ఉండేది, Okay, దీంట్లోంచి ప్రవేశం. కాకపోతే ఏంటంటే ఈ అసాంఘిక శక్తులు ఈ ఏదో బంగారం అవును సార్, మేము విన్నాం సార్. ఇది ఎన్నో ఉంటాయని తవ్వకాలు వాళ్ళు- బాగా జరిపి ఇక్కడ చాలా విపరీతమైన చారిత్రక సంపదని అవును. కొల్లగొడుతున్నారు అని చెప్పేసి తెలిసింది. అవును, ఏదో గుప్త నిధులు ఉంటాయని ఈ మూలాల దవ్వటం, అలానే ఈ కట్టడాలను కూడా వాళ్ళు చాలా వరకు పడేశారు. ఈ Okay. వాస్తవానికి ఇవి న్యాచురల్ గా పడినవి కాదు.
ఓకే. నివేదన ప్రయత్నపూర్వకంగా ఉమ్. గుప్త నిధుల కోసం త్రవ్విపాడు చేశారు. ఇలాంటి వాటిని మనం కాపాడుకోవాలి, తర్వాత జనరేషన్‌కి చూపించాలి అంటే గనక మనం వీటిని ఇలాంటి వాళ్ళు రాకుండా చూసుకోవాలి సార్ మనం ఎంతైనా. ప్రస్తుతం అయితే ఈ అసాంఘిక శక్తులు, ఈ తవ్వకాలు ఆగిపోయాయి. ఉమ్. వీటిని రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం చేస్తే ఓకే. భవిష్యత్ తరాలకి మనం ఈ నిర్మాణాలు ఇలా ఉన్నాయి ఆ రోజుల్లో ఎప్పుడో 1325 అంటే ఇవాళ మనం 2025కి వచ్చాం. అంటే 700 సంవత్సరాల క్రితం రెడ్డి రాజులు ఈ రాజ్యాన్ని స్థాపించారు. అయినప్పటికీ వాళ్ళ యొక్క ఆనవాళ్ళు, వాళ్ళు నిర్మించిన నిర్మాణాలు ఈ దేవాలయాల రూపాల్లో, మండపాల రూపంలో, ఉమ్. నేతికొట్టు రూపంలో, ఈ చెరువుల రూపంలో, అలానే 24 బురుజుల రూపంలో మనకి ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా మనకి ఓకే. కనిపిస్తూ ఉన్నాయి. సార్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం సార్ మనం? నేతికొట్టు ఓకే సార్. ప్రక్కనే ఉంది. ఓకే సార్. అయితే కొంత వ్యయ ప్రయాసాలకి ఓర్చుకోవాలి మీరు. ఓకే సార్. కొంచెం పైకి మేము ఎక్కాలి. ఆ ప్రయాసాలు కోర్చుకోవడానికి మేము రెడీగా రైట్, ఉన్నాం సార్. ఓకే. మీరు చూపించాలే గానీ. రైట్ అమ్మా, ఓకే, పోదాం పదండి సార్, పదండి. వెళ్దాం. ఇప్పటి వరకు చెప్పుకున్నట్టు కొండవీడు కోట 42 కొండల సమాహారము మరియు 24 బురుజులు ఉన్నాయి. ప్రతి కొండ తల మీద ఒక్కొక్క బురుజును ఏర్పాటు చేసి ఆ బురుజు నుంచి వేరే బురుజుకి ఆ, గోడను కూడా ఏర్పాటు చేశారు. ఓకే. అలాంటి వాటిలో మొదటిది మనము ఇంతకు ముందు కొండవీడు సామ్రాజ్యంలో కూడా ఆయన గ్రంథంలో 360 డిగ్రీలు తిరిగాడు అని చెప్పాం. అవును. దానినే మనం చుక్కలకొండ లేదా తారా బురుజు, ఓకే. ఉర్దూలో తారా, తెలుగులో చుక్కలకొండ చుక్కల బురుజు. బురుజు. దాని పైన ఆళ్లవారి బురుజు ఉంది. ఉహుహు. అది ఒక పెద్ద బురుజు. ఉమ్. దానికి ప్రక్కనే ఘాట్ రోడ్ ఉంది. ఓకే. ఆ ఘాట్ రోడ్డుకి కుడి చేతి వైపున మనకి జట్టి బురుజు అని ఉహు. బురుజు ఉంది. ఆ బురుజు యొక్క లక్షణం ఏంటంటే ఏ బురుజులో కూడా మండపం లేదు, ఉమ్. ఆ బురుజులోనే మండపం ఉంది. ఓకే. ప్రతి బురుజు కూడా విలక్షణంగా కట్టారు. కానీ అన్నింటికంటే విలక్షణమైంది జట్టి బురుజు. జట్టి బురుజుకి మరలా కుడి చేతి వైపున మనకి తూర్పు ద్వారము. ఉమ్. కొండవీటి కైఫియత్తులో దాన్ని ఏమన్నారు అంటే కట్టెల దిడ్డి వాకిలి అన్నారు. ఉమ్. ఆ తరువాత మనం వాల్ కంటిన్యూగా కట్టుకుంటూ వచ్చాడు. ఉమ్. వచ్చి ఇటు నెమళ్ళ బురుజు. ఇది ఓకే సార్. బురుజులన్నింటిలో కంటే చాలా పెద్ద బురుజు. ఉమ్. ఆ బండ పెద్ద బండ, ఆ ఉమ్. బండ మీద కట్టాడు. మామూలుగా అయితే ఒక ఫోటో తీసుకోవడానికి అసలు వీలు ఉండదు. ఉమ్. ఈ డ్రోన్ కెమెరా వచ్చిన తర్వాతనే మనం ఆ మొత్తం తీయటానికి అవకాశం ఏర్పడింది. దానికి మళ్ళా కుడి చేతి వైపున మనకి సజ్జామహల్ బురుజు అని ఇందాక మనం చూడటం ఓకే. జరిగింది. ఆ సజ్జామహల్ బురుజు పక్కనే ఏ రమణాల్ బురుజు ఉంది. ఆ. ఏ రమణాల్ బురుజు ప్రక్కన మనకి ఇందాకన బీ ఖిల్లా బురుజు ఉంది. ఉమ్. ఈ బీ ఖిల్లా బురుజుకి ప్రక్కనే మిరియాల చట్టు బురుజు అంటాం. ఓకే. సో ఈ మిరియాల చట్టు బురుజుకి మరలా కుడివైపున మనకి మెట్లు ఉన్నాయి. పడమటి నుంచి పైకి రావడానికి. ఓకే. ఈ మనం ఘాట్ రోడ్డు వేయక ముందు ప్రజలందరికీ కూడా తెలిసిన బాట ఉమ్. మెట్లు బాట. అది కోట వైపు నుంచి ఉంది. ఆ ప్రక్కనే కత్తుల బావి, కింద కత్తుల బావి అంటాం, దాన్నే గోపీనాథ ఆలయం. ఆ మెట్లు బావి ప్రక్కనే మనకి మరలా చుక్కలకొండ. చుక్కల బురుజు. సో ఇలా 360 డిగ్రీలు తిరిగి వచ్చాం. ఈ లోపల మనం ఉన్నాం. ఉమ్. వీటిల్లో ముఖ్యంగా 4 మండపాలు ఉన్నాయి. ఉహు. ఈ 4 మండపాలని ఒకదాన్ని రెడ్డివారి భోజనశాలంటే తతిమా వాటిని గుర్రపుశాలలు అని అంటున్నారు. ఉమ్. ఆ తరువాత మనకి 6 నుంచి 7 దేవాలయాలు ఉన్నాయి. ఉమ్. వీటిలో దాదాపు 3-4 శివాలయాలు ఉన్నాయి, ఒక 3 వైష్ణవాలయాలు ఉన్నాయి. ఆ తరువాత మనకి ఈ 3 చెరువులు. ఈ 3 చెరువులో మొదటిది పుట్టలమ్మ చెరువు, రెండవది ముత్యాలమ్మ చెరువు, ఆ తరువాత మన వెనకాల ఉంది వెదుళ్ళ చెరువు. ఉహు. రైట్. ఈ ఇందాకని చెప్పుకున్నాం నేతికొట్టు అని. అవును. నేతికొట్టుతో పాటు మనకి ఇంకా కొన్ని చిన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఓకే. కన్స్ట్రక్షన్స్లో ఒకటేందంటే ఆ రోజుల్లో ఈ 3 చెరువులు న్యాచురల్గా ఏర్పడినాయి కొద్దో గొప్ప. ఓకే. వాటిని వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని ఉమ్. నీటి యాజమాన్య పద్ధతుల్ని, నీటి నిలవ పద్ధతుల్ని వాళ్ళు బాగా ఇంజనీరింగ్ స్కిల్స్ని ఉపయోగించుకొని ఈ చెరువులు నిండిన తరువాత అవును. ఒకదాని కింద ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఓకే. వాటికి తూములు కూడా ఏర్పడి ఉమ్. ఇవన్నీ పోయి ఆ 2 కొండల మధ్య ఇప్పుడు మనం ఉమ్. ఈ 2 మండపాలు అనుకున్నాం కదా, ఆ మండపాల అవతల ఒక మత్తడి అంటే 2 కొండలకి కలిపి కట్టాడు ఒక ఆనకట్టలాగా చిన్నది. ఉమ్. ఆ మత్తడిలో నుంచి వాటర్ ఈ 3 చెరువుల్లో ఓవర్ఫ్లో అయిన వాటర్ మొత్తం కూడా మత్తడిలోకి వెళ్ళిపోయి అంతే. కింద గంజి కాలువ అంటారు. ఆ ఓకే. గంజి కాలువలోకి వెళ్ళిపోద్ది. ఈ ఓకే. గంజి కాలువలో నీళ్లు కోట గ్రామానికి వెళ్ళి కత్తుల బావికి ముందుగా వెళ్ళటం జరుగుతుంది. ఉహు. సో ఇలా అనేక నిర్మాణాలు కొండవీడి కోటలో ఇవాళకి కూడా ఉన్నాయి. అయితే అవి దాదాపు కొన్ని నిర్మాణాలు అయితే
50%, 40% రూయిన్ అయి ఉంది, నాశనం అయిపోయింది. ఎందుకు అంటే మనం ఇందాకనే చెప్పుకున్నాం, ఈ గుప్త నిధుల కోసం అనేక మంది తవ్వకాలు చేస్తూ ఉన్నారు. వాటి వలన ఇవన్నీ కూడా శిథిలమైపోయాయని చెప్పవచ్చు. సో ఇవి బేసిక్గా ఇక్కడ ఉన్న నిర్మాణాలు. వాటితో పాటు మనం అక్కడ ఒక అటవీ శాఖ వారి గెస్ట్ హౌస్, బ్రిటిష్ వారే ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు. ఆ గెస్ట్ హౌస్కు ముందు మనం చెప్పుకున్నాం ఒక మండపం ఉంది, దాని యోగి వేమన మండపం. ఆ మండపానికి ప్రక్కనే ఒక మసీదు ఉంది. ఈ కుతుబ్ షాహీల కాలంలో 2 మసీదులు అని చెప్తున్నారు. మనకైతే ఒక మసీదే కనిపిస్తుంది, ఒక మసీదు కనిపి, రెండవది దర్గా ఒకటి ఉంది. మనకి ఈ ముత్యాలమ్మ చెరువు ఒడ్డున ఒక దర్గా శివాలయం ఉంది. ఆ శివాలయం కాంప్లెక్స్ లోనే వీళ్ళు దర్గా పెట్టడం జరిగింది. సో అయితే రెండో మసీదు అయితే మనకి ఫిజికల్ గా ఎక్కడ కనిపించడం లేదు, ఓన్లీ ఒక మసీదే, అది కూడా ఆ శివాలయం ముందు ఉంది. చరిత్రలో మాత్రం 2 మసీదులు అని రికార్డులో ఉంది. ఒక ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి ఏర్పాటు చేసిన ఒక సంపదలో మనం ఉన్నట్టుగా మనం భావిస్తాము. ఎందుకంటే ఇక్కడ ఏం కాలుష్యం లేదు, అన్ని రకాల చెట్లు ఉండటం వల్ల ఇక్కడ బాగా మంచి వాతావరణం ఉంది. ఈ వాతావరణాన్ని మనం ఇలానే కొనసాగించి భవిష్యత్ తరాలకి అందించాలని మన అందరి ఉద్దేశంగా భావిస్తున్నాం. ఇప్పటికే మనకి శనివారం, ఆదివారం సుమారు ఒక్కొక్క రోజు 70,000, 60,000, అంటే ప్రతి మనిషికి కూడా పర్ హెడ్ మనం 20 రూపాయలు ఆ అటవీ శాఖ కలెక్ట్ చేస్తుంది. అలా చేస్తే ఒక రోజు 60,000, 70,000, 90,000 కూడా వచ్చిన రోజు. సో 90,000 కలెక్షన్ వస్తుంది. ఈ తాకిడిని మనం ఇంకా పెంచాలి అంటే ఇక్కడ కొన్ని వనరుల్ని మనం ఏర్పాటు చేస్తే, మౌలికంగా కొన్ని వస్తువులను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో ఒక సుప్రసిద్ధమైన కల్చరల్ హెరిటేజ్ సెంటర్ అవుతుంది అని నా నమ్మకం. అలా చేయాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ చాలా విషయాలు మాకు తెలియాల్సి ఉంది, ఆ విషయాలన్నీ కూడా మాకు తెలియజేశారు. ఒక్కొక్క కొండ అలాగే బురుజులకు సంబంధించి కూడా దాని వెనుక ఉన్న చరిత్ర గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి మన ప్రయాణంలో కొండవీడు కోటపై ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.